హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు చెప్పబోయే కథ నమ్మకం గొప్పది. ఒక ఊరిలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి అన్ని విషయాలలో త్వరగా విసుగు వచ్చేది. ఎప్పుడు చిన్న ప్రయత్నం చేసి విఫలమైతే వెంటనే మానేసేవాడు. ఒకరోజు అతను తోటలో తన తండ్రితో కలిసి చెట్లు నాటుతూ ఉండగా రాముకి ఒక ఆలోచన వచ్చింది. నాన్న, మనం ఈ చిన్న విత్తనాన్ని నాటితే అది నిజంగా పెద్ద చెట్టుగా మారుతుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు తన తండ్రి చిరునవ్వుతో, అవును రాము, కానీ ఓపికగా నీరు పోస్తూ ప్రేమగా చూసుకుంటేనే అది పెద్ద చెట్టు అవుతుంది అని చెప్పాడు. రాము కొంతకాలం నీరు పోశాడు, కానీ కొన్ని రోజులకి విసుకొచ్చి మానేశాడు. ఒకరోజు రాము తన స్నేహితుడి తోటకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు నిండుగా పండ్లు ఉన్నాయి. ఇది ఎంత పెద్దదిగా పెరిగింది, ఇది ఎప్పుడు నాటారు అని రాము ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు అతని స్నేహితుడు, నా చిన్నప్పుడే నా తాతయ్య ఇది నాటారు. ప్రతిరోజు నీరు పోస్తూ పట్టుదలగా చూసుకునేవాడు. అందుకే ఇది ఇంత పెద్ద చెట్టయింది అని చెప్పాడు. రాము తన తప్పు గ్రహించి వెంటనే ఇంటికి వెళ్ళాడు. తాను నాటిన విత్తనం ఇంకా చనిపోలేదని చూసి ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి నిత్యం ప్రేమగా దానిని సంరక్షించాడు. కొన్నాళ్ళకు అది పెరిగి చిన్న మొక్కగా మారింది. సంవత్సరాలు గడిచే కొద్దీ అది పెద్ద వృక్షంలా మారి చక్కని నీడనిచ్చింది.